ఇప్పుడు భారతదేశం మొత్తం చర్చ జరుగుతున్న విషయం, సోషల్ మీడియాలో అన్నిట్లో చర్చ కాదు, దాన్ని ఒక వాళ్ళ సిద్ధాంతంగా ప్రచారం చేస్తున్నారు. ఆవు, భారతదేశంలో ఆవు ఒక దేవత అయి కూర్చున్నది. ఇవాళ ఆవు మన అమ్మ అని, ఆవు మన దేవత అని, కాబట్టి ఆవును చంపిన వాళ్ళు, ఆవును హింసించిన వాళ్ళు దేశద్రోహులు అని, నేరస్తులు అని రకరకాల ప్రచారం జరుగుతున్నది. చచ్చిపోయిన ఆవును కోసుకొని తిన్నా సరే వాళ్ళు నేరస్తులు అనేదే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అది కూడా, ఆ ప్రచారం కూడా అన్ని రాష్ట్రాల్లో కాదు. అస్సాంలో ఆ ప్రచారం చేయరు. మొన్ననే అస్సాం ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు ఎలక్షన్ సందర్భంగా? తినండి ఆవును, కానీ ఇంట్లో తినండి, బయట తినకండి. ఆవును తినండి కానీ ఇంట్లో తినండి, బయట తినకండి అంటే అర్థమైంది. అస్సాంలో మెజార్టీ ఆవును తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఈయనకు కావాలి కాబట్టి తినొద్దు అని చెప్పలేడు, కాబట్టి తినండి కానీ ఇంట్లో తినండి. కేరళ పోయి కూడా అదే మాట్లాడతారు, ఈశాన్య రాష్ట్రాల్లో అదే మాట్లాడతారు. అదే ఉత్తరప్రదేశ్లోనో ఢిల్లీలోనో ఇంకో చోట ఆవు దేవత అయిపోతుంది వీళ్ళకు. నిజానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తున్న ఆవు దేవత అనే సిద్ధాంతం సావర్కర్ చెప్పిందేనా? సావర్కర్ చెప్పాడా? ఆ విషయంలో కూడా కోర్టులో సత్యకి సావర్కర్ చెప్పిన విషయం ఏంటంటే, సావర్కర్ ఆవును ఎప్పుడూ దేవుడుగా భావించలేదు, దానిని కేవలం ఒక మనుషులకు ఉపయోగకరమైన జంతువుగానే చూశాడు తప్ప దేవతగా కాదు. చాలా స్పష్టంగా సత్యకి చెప్పాడు. సత్యకి చెప్పినంత మాత్రం 100% నిజమా అనే ప్రశ్న కూడా రావచ్చు. చరిత్రకారులు చెప్పింది నిజం కాదు అని మాట్లాడతారు. ఆయన మునిమనవడు సావర్కర్ను అవమానించారు అని రాహుల్ గాంధీ మీద క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన మునిమనవడు సత్యకి సావర్కర్ మాటలను కూడా మీరు వినకపోతే చేసేది ఏం లేదు, చేయగలిగేది కూడా ఏం లేదు. కానీ ఈ విషయాలు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే సావర్కర్కు మద్దతుగా నిలబడి రాహుల్ గాంధీ మీద కేసేశాడో ఆయనే చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఆవు దేవత కాదని, ఆవు మనుషులకు ఉపయోగపడే ఒక జంతువు అని.